వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి తనకెంతో ఇష్టమైన బైబిల్ను కొనమని అడిగింది. అయితే ఆ రోజుల్లో బైబిల్ సాధారణంగా అందరి దగ్గర ఉండేది కాదు. చాలా గొప్ప ధనవంతుల దగ్గర మాత్రమే ఉండేది. కాబట్టి మేరీ కోరికను వాళ్ళ తల్లిదండ్రులు పేదవారు కావడం వలన తీర్చలేకపోయారు. అయితే మేరీ తనకున్న ఆసక్తిని బట్టి తన ఇంటి దగ్గర నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి బైబిల్ చదువుకునేది. అయినప్పటికీ కూడా తనకంటూ ఒక సొంత బైబిల్ ఉండాలనే కోరిక మాత్రం దినదినం పెరుగుతూనే ఉంది. కానీ తన కోరిక తీరే మార్గం కనిపించలేదు. అలానే బైబిల్ను కొనే స్తోమత కూడా వారికి లేదు. ఒకవేళ డబ్బులు సమకూర్చినా బైబిల్ కొనాలంటే అక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్ళి కొనుక్కోవాలి. అయినా మేరీ ఏమీ నిరాశపడకుండా ఎలాగైనా బైబిల్ కొనడానికి కావలసిన డబ్బులు సంపాదించాలని ఆ చిన్న వయస్సులోనే కోళ్లను పెంచడం, తోట పని చేయడం మొదలుపెట్టింది. అలా సంపాదించిన కొంచెం డబ్బును ఎంతో జాగ్రత్తగా 6 సంవత్సరాలు దాచిపెట్టింది. చివరికి బైబిల్ కొనడానికి డబ్బులు సమకూరాయే గాని బైబిల్ అమ్మేవారు ఆ ఊరిలో ఎవ్వరూ మేరీకి కనిపించలేదు.